ఏం మాట్లాడుతున్నావు ఎన్ని నువ్వు ఆగమ్మా నువ్వు ఏం మా చెల్లె ఏమన్నా ఆగమ్మా నువ్వు ఆగు ఆగమ్మా వదులు వదులు నా చెల్లెని గంత మాట్లాడతావు నువ్వు ఆగమ్మా నువ్వు ఆగే నువ్వు ఎట్లా అంటావు నా చెల్లెలు ఎట్లా నువ్వు ఆగమ్మా నువ్వు ఎట్లా అమ్మ నువ్వు వదులు వదులు నువ్వు వదిలే వదులు ఎంత పెద్ద మాట మా చెల్లెలు ఆగమ్మా నువ్వు ఓ రామా ఎక్కడ మరి అక్కడనే ఉంది ఏమో ఎగిలి వారంగా లేసి వచ్చిండు బుక్కడంతా తినిపోవయ్యా అంటే ఏమో తినిపోలేదు మరి వచ్చి ఏం పని చేసిండు ఈ మాడి ఇట్లనే ఉంది ఆ కింది మాడి లెక్కనే ఉంది ఒడ్లు చెక్తాండా వచ్చి ఒడ్ల పడ తిరుక్కుంటా ముచ్చట పెడతాండా ఈయన కోసం మళ్ళీ నేను పీన్ రీలో సర్ది పట్టుకొని రావాలి 10 దాటింది ఆకలి అయితే సోయి కూడా ఉన్నది ఏందే సర్ది తెచ్చిన బువ్వది నెగ్గి తెలవదు ఏమో పని చేసినట్టు వచ్చిండు నీ అవ్వ నువ్వు సర్దేస్తాను ఊరం తెలవని నానే వస్తుంది నాకు ఏమో ఊరంతా ఉరకుండా వస్తుంది ఏందే నేనేం పని చేస్తలేనా నేను ఎంత చేసినా పని కనిపించేదేనా అది బాగానే తక్కువ పని చేసుడు కాదు బువ్వ తిని మీద సోయి ఉండాలి బువ్వ తినవు చేయవు ఏమో పని చేస్తానని ఏమైంది ఈ పిండి మాడి ఎక్కనే లేదు ఎక్కడ అక్కడనే ఉంది ఏం చేసినావు పొద్దుగాల వచ్చి బువ్వ తినవా సోయి లేదా అది కాదు బువ్వ మంచిగా పట్టుకొస్తుంది కానీ అదేదో ప్రేమగా పడితే ఏందే ఏదో ఓడుకుంటూ వస్తా ఉంటావు ప్రేమగానే ఇగో ప్రేమగా తిను చెప్పినా కదా ఏమో ప్రేమ చెప్పినా నా కోపం చెప్పినట్టు అనిపిస్తుంది ఇప్పుడు నీకు ప్రేమగా ఎవడు చెప్పిండు నేను కోపంగానే చెప్పినా ఎట్లుందయ్యా కూర మంచిగా ఉందా కూరకేందే నువ్వు వండాక అమ్ముకుంటా మంచిగుంది అవునా మా అమ్మకు అన్నం వేసిన మీ అమ్మకి అన్నం ఏందే ఊకుంటుందా ఇంతసేపు మీ అమ్మకి వేసే నీకు సర్ది పట్టుకొచ్చిన కాదు కానీ గింత కట్టబడి మరి నువ్వు తిన్నావో తినలు కానీ నీ కడుపు కోసం నేను ఆలోచించి గింత దూరం బువ్వ పట్టుకొస్తే నువ్వు తినుకుంటా మీ అవ్వకు తిన్నదా అని అడుగుతాను మరి నువ్వు తిన్నవా అని నన్ను అడిగినవా అనయ్య అంతే ఉంటుంది నన్ను ఎందుకు అడుగుతావు నేను తింటావా నాకు తెలియదా అందుకే అడగలేదు నేను నీ దగ్గరికి ఎంత గరం మీద వచ్చినా నువ్వు నన్ను నరం చెప్తావు ఇప్పుడే ఫోన్ వస్తుంది అయ్యో నీకు ఇప్పుడు సీఎం చేస్తాడా పిఎం చేస్తాడా సర్ది కింద పక్క పెట్టి ఫోన్ తీయన్నా అయ్యో ఆగరా అదే నాకు చేస్తున్నా ఏరా ఎవరు ఏమో ఎవరో చూస్తావు హలో రమేష్ చెప్పరా అయ్యో పొలంగా ఉన్నారా భార్య సర్ది తెస్తే తింటానా ఏమైందిరా అయ్యో అవునా ఎందుకురా సరే సరే నేను వచ్చినప్పుడు మాట్లాడతా కానీ పెట్టాయి సరే ఏవాళ్ళు రమేష్ రమేష్ ఏగా మానకుండా రమేష్ లేడా అని వాళ్ళ భార్య తరపు చుట్టాలు వచ్చిరాట పోతే చికెన్ మటన్ తెచ్చి వండి పెట్టాడు మంచిగా నడుచుకురాట మళ్ళీ కొన్ని రోజులకు రమేష్ లేడా వాళ్ళ చుట్టాలు వచ్చిరాట మరి వాళ్ళ చుట్టాలు వచ్చినప్పుడు కూడా వండి పెట్టాలి కదా వండి పెట్టపోతే వండి పెట్టబోని కానీ పైగా మీదికి వెళ్ళి మాట్లాడినట్నే పొట్టు తిట్టిందట ఈయన కోపం వచ్చి ఒక్క దెబ్బేసింది కావచ్చు అంత కింద పడ్డాట నెత్తి దెబ్బకి 4 కుట్లు పడ్డాయట ఇక నాకు వద్దు నాకు చంపుతాడు విధంగా కావాలంటుందట గదే పంచాయతీకి నేను రమ్మని వెళ్తుండే 4 రోజుల నుంచి ఓ రావా గాయంత దానికి గంతగానో లొల్లి పెట్టుకున్నారా ఇది అసలు పద్ధతే కాదయ్యా కాదు వీళ్ళు ఏం రోగానికయ్యా వాళ్ళ తరపున వాళ్ళు వస్తేనే ఓ తీరుగా చూసుకుంటారు భర్త తరపున వాళ్ళు వస్తే ఓ తీరుగా చూసుకుంటారు అదే నేను చూడు నేను మీ అమ్మనైనా మా అమ్మ లెక్క అనుకుంటా మా అమ్మనైనా మీ అమ్మ లెక్క అనుకుంటావు మీ చెల్లె వచ్చినా నేను మంచిగా చూసుకుంటా మా చెల్లెళ్ళు వచ్చినా నువ్వు మంచిగా చూసుకుంటావు మనం గట్ల ఉన్నాం కాబట్టి ఇంత మంచిగా ఉన్నాం ఏ లొల్లి లేకుండా ఎన్నడన్నా నేను ఒక్కనాడన్నా మీ అమ్మను అత్త అన్నట్టు చూస్తానా ఆమె కడుపు నిండా తినబెడతా అందరినీ మంచిగా చూసుకుంటా నాకైతే గట్ల ఉండనే ఉండదయ్యా ఏ మనసులో ఏమో
అరే అవ్వగారి తరపున వాళ్ళు వస్తే ఓ లెక్కలు చూసుకుంటారు, అత్తగారి తరపున వాళ్ళు వస్తే ఓ లెక్కలు చూసుకుంటారు. ఏం రోగం నాకు అర్థం కాదు. వాళ్ళు తినేది గదే బుక్కడు కూడా, వీళ్ళు తినేది గదే బుక్కడు కూడా. గదానికి ఎందుకు లోలి? ఓ లచ్చలు లచ్చలు ఖర్చు పెట్టినట్టు. మనమైతే గట్ల కాదయ్యా. ఛీ, దీనికి వాళ్ళకి అంతగానో లొల్లి పెట్టి. నేను ఇంకొక ముచ్చట చెప్పన్నా, ఈ ముచ్చట అయితే మస్తు సార్లు విన్నానయ్యా. ఎవ్వరు చూడు వాని అత్తగారు వచ్చిళ్ళు, వాడే మంచిగా వాని అత్తగారు పెట్టుకుంటారని అత్తలు అంటారు. ఓ దాని ఆడబిడ్డలు వచ్చిర్రు, దాని ఆడబిడ్డలకు అదే పెట్టుకుంటారని ఇదే ముచ్చట్లు. ఎప్పుడు ఇదే లొల్లుడు వచ్చాడు ఇసోండి. ఏం రోగానికి ఎవరు వచ్చినా మంచిగా చూసుకుంటే అయిపోతుంది కదా. నీ వాళ్ళు వస్తే ఓ తీరు చూసుకునేందుకు, నా వాళ్ళు వస్తే ఓ తీరు చూసుకునేందుకు. నాకైతే ఆ గుణమే నచ్చదు. నేనంటే గసండి దానికి రాదప్ప. నాకు తెలియదు నీ గురించి, నువ్వు అందరికంటే మంచి పనులు నువ్వే. సరేగా నువ్వు మీ ఆయనతో తిని ఆ కిదిమడి చెక్కొత్తా కానీ. చెక్కత్తా అని ఈయన్నే మళ్ళీ పాటిల్లాగా ఉండకు. మళ్ళీ సర్ది పట్టుకొని నేను రాను. చెప్పని చెక్కి రా. వస్తాపా. ఇగో నేను పోతాను, ఇగో పోను. ఎందుకు ఏడుతున్నవే? నువ్వు ఇట్నే ఏడ్చుకుంటుంటే ఎట్లా చెప్పు? పోయినోడు తిరిగి వస్తాడా? నువ్వు గిట్లనే ఏడ్చుకుంటుంటే బాగా వచ్చే వరకు ఉన్నావనుకో, ఆయన ఏమంటాడు చెప్పు? ఊకో, నువ్వు దా ఇంట్లోకి రా. ఇట్లనే బాధపడుకుంటూ ఉండకు. మాటలలోనే రానే బట్టే. ఏమైందే? మీ చెల్లి ఎందుకు ఎడుతుంది? ఎప్పుడు వచ్చింది? అగో అడిగితే చెప్తలేరేందే, ఏమైంది? ఏం లేదయ్యా, చెల్లింత ముందుకే వచ్చింది. దాని మొగడాట ఎవరితోనో దొరికిండాట. అది తట్టుకోలేకపోతుంది. పెళ్ళై 3 నెలలు అవుతుంది, నన్ను పట్టించుకుంటలేడక్క. నేను 3 నెలలకే బోరు కొట్టినట్టున్నా. అందుకే నాకు ఆయన చేసే కథలు నచ్చలేవు, నేను ఉండనక్క అని చెప్పి నాకు చెప్పక చేయక ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ముచ్చటంది చెప్తుంది. అసలు విషయం ఏంటంటే, ఆ మెంటలోనికి పెళ్ళి ముందే దాంతో సంబంధం ఉందట. ఈ పిచ్చి ముఖం దానికేమో తెలియదు. రెడ్ హ్యాండెడ్గా దీని కళ్ళల్లో కనబడ్డారట వాళ్ళు. ఇక తట్టుకోలేకపోయింది, చక్కగా ఇంటి ముఖం వచ్చింది. ఇక అదే బాధపడుతుంది. నేను ఓదార్చుతాన్నా. ఇంకంతలే నువ్వు వచ్చినవయ్యా. సరేతి భార్య భర్త అన్నప్పుడు లొల్లులు కావా? ఓ 4 రోజులు ఉండి ఆయన కోపం దగ్గర ఊదుతి. ఏంది? ఏంటిదే? అబ్బా, 4 వద్దులు వెనక ఓదుతి నీ మొగడికి నీకు లొల్లులు కాకుంటుంటాయా అని మాట్లాడతానవా? వాడు దాని మోజుల పడి దీన్ని చంపితే దిక్కే ఉంది. చంపినే చెప్తాడు, నీదేం పోతుందయ్యా? పోయేది నా చెల్లె. ఈయనకేమో బాగానే తెలిసింది, ఆల్మోగుల మధ్య అట లొల్లులు అత్తాయట, పోతాయట, అచ్చి తీసుకుపోతాడట. నువ్వు సపడెక్కుకో. ఇగో చెల్లె, నువ్వు ఆయన మాటలేం పట్టించుకోకే. నువ్వు అసలు రంది పడకు. ఆడు మారి నా భార్య నాకు కావాలని వచ్చి నిన్ను బతిలాడి తప్పైందంటేనేమో సరే పంపిస్తా, లేదు అంటే ఆ జాగలు ఆన్నే ఉంచుదాం. 6 నెలలు చూస్తా. 6 నెలలకు మారలేదనుకో చక్కగా వాడు కాకపోతే ఇంకోడు వానికి విడాకులు ఇచ్చి నీకు మళ్ళీ లగ్గం చెప్తా. ఈ ముచ్చట అమ్మకు కూడా చెప్పకు, అది రంది పెట్టుకుంటది, అదే బెంగ పెట్టుకొని మళ్ళీ అది ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటది. సరేనా? ఆయన గురించి నువ్వేం పట్టించుకోకు, నీకు నేనున్నా. ఆగో అట్లా కూరుతుంది. మూడనగా తప్పులు చేస్తాడు. సరే నువ్వు అన్నట్టు 6 నెలలకు పెళ్లి చేస్తావు, మరి వాడట చేయడానికి గ్యారంటీ ఏముందే? అట్లనా? వాడు మళ్ళా కట్టే ఎత్తే వాని సంగతి అప్పుడు చెప్తా. చి, ఎందుకు అక్క మోళ్ళు ఇట్లున్నారు? ఎందుకని మోసం చేస్తారు? పెళ్ళైనప్పటి నుంచి వాడిని ఎంత బాగా చూసుకున్నా తెలుసా? ప్రేమ చూసుకున్నా, ఒక్క మాటోడు అనలేదు తెలుసా? నన్ను ఎందుకు మోసం చేసిండో ఏమో. అయినా వాడు ముందే ఇంకొకరిని ప్రేమించిన చెప్తే నేను పెళ్లి చేసుకునేదాన్ని కాదు కదా. ఏందే నువ్వు? నా కొడుకన్న దానిలో తప్పేముందే? వాని మీదకి లేస్తున్నావు నువ్వు? నీ చెల్లె గురించే కదా నేను మాట్లాడుతుండు. అయినా మీరు దాని పెళ్లి కుదిరినాక పిల్లగాడు ఎసొంటోడు, ఎట్లాంటి గుణం ఉందని చూసి తెలుసుకోరానే? 4గురిని అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది. ఈ కాలంలో పోరగాన్లు ఎట్లున్నారే, 10 మందిని వేసుకొని తిరుగుతుండ్రు పెళ్లి కాకముందు. అట్లాంటిది పెళ్లి కుదిరితే ఆ పోరడు ఎటువంటోడు, ఎట్లాంటి గుణం అని తెలుసుకోవాలి. గంజాయి వనంలా తులసి మొక్క లాంటి పోరన్ని చూడాలి వెతికి.
అంతేగాని ఇప్పుడు వాడు దాంతో తిరుగుతుండు దీంతో తిరుగుతుండు అని చెప్పి దీన్ని నీ దగ్గర ఉంచుకుంటే రేపు వాడు అట్లనే ఉంటాడు. దీన్ని పంపిస్తేనే కదా వాడు దీని ప్రేమను చూసి మారుతాడు, మంచిగా ఉంటాడు. అంతేగాని దాన్ని నువ్వు వీడినే ఉంచుకుంటే వాడికి అట్లనే ఉంటాడా అని? అది కరెక్ట్ నువ్వు చెప్పేది? వాడన్నదే కరెక్ట్. దాన్ని వాళ్ళ ఇంటికి పంపిద్దాం. ఇగో అత్తమ్మ, ఇది నీకు సంబంధం లేని విషయం. నా విషయం అంటావా? నా విషయంలో నువ్వు జోక్యం చేసుకొని నువ్వు ఎట్లా చెప్పు అట్లా నేను వింటా. వినకపోతే అప్పుడు మాట్లాడు. కానీ ఇది నా చెల్లెకి సంబంధించిన విషయం. దాని అక్కగా ఏదైనా దాని బాధ్యతలో జోక్యం చేసుకోవాల్సింది నేనే. అది పరాయి పిల్ల అన్నప్పుడు పరాయి లెక్కనే చూడుర్రి. అంతేగాని అనవసరమైన ఉసిరి సలహాలు మీరు ఇయ్యకుర్రి. దానికి ఏం కావాలి, ఎట్లా ఉండాలి, ఏందనేది నేను చూసుకుంటా. ఇది మీకు సంబంధం లేని విషయం, సంబంధం లేనట్టే ఉండుర్రి. అర్థమైందా? చెల్లె నువ్వు రావే. ఏందిరా ఇది? అమ్మా నేను మాట్లాడదాగమ్మా. కాలు పాడు, కాలు పోతానే అయ్యా. రోడ్ పొంట పిండి బత్తాలు దించితే అలకగా ఉంది. ఇప్పుడు ఇక్కడి చెల్లి అక్కడికి మోసే వరకు దెబ్బలు పోతే నడుము వస్తుంది అంటే చేయండి వస్తుందా నోటికి? అటుకినే వస్తుందని నేను అంటినా. సరే కానీ గీడ కూసమన్నవేంది? ఏమో ఇంటికి పోయేటప్పుడు మధ్యలో ఆపినావు ఏంది? పోదాం ఇంటికి. పోదాం కానీ నీతో ఒక ముచ్చట మాట్లాడాన్ని. ఏం బుచ్చట? నీ చెల్లెను ఎప్పుడు పంపిద్దాం అనుకుంటున్నా. ఆగా మళ్ళీ అట్నే మాట్లాడతావు? దాన్ని నేనెందుకు పంపిస్తానయ్యా? మళ్ళీ రామాయణం తిని రామునికి సీతం కావాలన్నట్టు దాని మొగడు మారి మంచిగా చూసుకుంటావు అదినే అని నా దగ్గరికి వచ్చి నాకు నమ్మకం ఉండేటట్టు తీసుకుపోతున్నావు పంపిస్తా. లేదంటే దానికి ఆచారంగా అంతే కావచ్చు అని ఇంకో 4 వద్దులు చూస్తా. ఆయన దానికి ఇడాకులు ఇవ్వని ఇంకోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తా. నేనెందుకు పంపిస్తా? ఎందుకో నువ్వు ఆలోచించేది కరెక్ట్గా అనిపిస్తుంది. ఏంది కరెక్ట్ కాదు? ఇప్పుడు నీ చెల్లె నీ ఇంటికి వస్తే గిట్లనే వెళ్ళగొడతావా ఉంచుకుంటావా? మెంటల్ దాని నానే. నా చెల్లె నా ఇంటికి వచ్చాడు, నీ చెల్లె నా ఇంటికి వచ్చాడు ఒకటే నానే. అట్లా కాదయ్యా, నువ్వు గట్లెందుకు అనుకుంటున్నావు చెప్పు? ప్రపంచం దృష్టిలో మా చెల్లె నీకు మరతలే కావచ్చు, కానీ నువ్వు చెల్లె అనుకొని చేరదిస్తే తప్పేముంది చెప్పు? అది కాదే, నా దృష్టిలో మీ చెల్లె నా చెల్లెనే, అలా ఎలాంటి సందేహం లేదు. కానీ సమాజం దృష్టిలో ఎంతగానో అనుకున్నా మరదలే కదా. సమాజమా? గీ సమాజం కోసం మనం బతుకుతానమా? మనం మన కోసం బతకాలి. గీ సమాజం కోసం బతకాలంటే ఒక్క రోజు కూడా బతకలేము. అర్థమవుతుందా? ఒక ముచ్చట చెప్తా ఈను. ఇవాళ మనకేమన్నా ఆపత వచ్చిందంటే గీ సమాజం వచ్చి మన ఆపది గట్టెక్కిస్తుందా? ఎక్కియక ఓంగా మీదికెళ్ళి 4 రాళ్ళు ఎత్తది. అదంతా కాదయ్యా, మన ఇంట్లో చిన్నగా లొల్లైతుంది అనుకో, ఏం చెప్తుంది అప్పుడు సమాజం? గోడలెక్కి నిక్కి చూసుకుంటా ముక్కు మీద వెళ్ళేసుకొని ఓ గట్లనాట ఓ గిట్లనాట అని గింత వేసి ఊరంతా పాట పడుతుంది ఈ సమాజం ఇంకేం చెప్తుంది ఎరికైనా? నువ్వు ఆపదలు ఉన్నదంట చాదుకుంటుందా? ఆదుకోదు. నూతిలున్నోని ఇదా నువ్వు రాళ్ళు ఎత్తది. గిసోటి సమాజం కోసం నువ్వు ఆలోచిస్తున్నావా? ఈ సమాజం గురించి నేను అస్సలే పట్టించుకోను. వీళ్ళ కోసం నా చెల్లెని నేను బాయిలు వేసుకుంటానా? నేను అసలు పట్టించుకోను, నువ్వు పట్టించుకోకు. అట్లా అని చెప్పి మనం అడవిలో బతలేము కానీ మందిలో బతానం. సమాజం గురించి ఆలోచించాలి. ఇవ్వంతో నాకనే చెప్పి మనం పట్టి పొందిరలేము కానీ. అట్లా అని చెప్పి ఇప్పుడు నా చెల్లెని పంపించమంటావా ఏంటి? నేను అస్సలే పంపియా. ఇప్పుడు మీ చెల్లె మన ఇంటి ఉందనుకో, దానికి నాకు ఏదో సంబంధం ఉందని దాని మొంగు సంద అవుతుంది. ఆహా, ఆడు మొగడు కాదు కదా ఊరంతా నీకు దానికి ఏమని అన్నా కూడా నేను నమ్మేదాన్ని కాదు. ఇగో నువ్వు ఇది సందు పెట్టుకొని నా చెల్లెని ఇంట్లోకి వెళ్ళి పంపించాలని చూస్తే నేనైనా దాంతో చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోతా తప్ప దాన్ని మాత్రం పంపియా. నేను ఇక్కడ ఉండాలంటే నా చెల్లి ఇక్కడ ఉండాలి. లేదంటే నా చెల్లి ఎట్లయితే దాని భర్తకు దూరంగా ఉందో నేను కూడా నీకు దూరంగా ఉంటా. అవసరమైతే విడాకులు కూడా ఇస్తా. ఆలోచించుకో నువ్వే. అరే ఆగే చెప్తే నీ కదా. ఏమైంది? ఏమో ఫోన్ చేసి ఏడ్చుకుంటా ఇంటికి వస్తా అన్నావు. ఇంటికి పోయేది ఉన్నదా? ముచ్చట రోడ్ మీద చెప్పమంటావా? సరే ఎక్కువ. ఇది వచ్చిందేవరా మళ్ళా?
ఏమైంది ఏమైందే? అగో ఏంది మీరు అసలు నాకు అర్థం కాదు. ఈయననేమో అక్కడ రోడ్డు మీద ఏమైందని అడుగుతారు, నువ్వేమో ఇంటి వరకు వచ్చినాక లోపల రానియకుంటే ఏమైందని అడుగుతున్నావు. అసలు నేను ఇంటికి వచ్చి ఇష్టం ఉందా లేదా మీకు? అదేంది ఇట్లా మాట్లాడుతుంది? ఏమో అమ్మా ఏడ్చుకుంటా ఫోన్ చేసింది ఇంటికి వస్తా అన్నా అని. సరే రారా అని చెప్పిన. అదే అడిగిన, ఫోన్లో కూడా అడిగిన, చెప్పలే. అక్కడ బండి కాడ అడిగిన, చెప్పలే. ఇప్పుడు నువ్వు అడిగినావు, చెప్పలే. సరే అడదాంతి, ఏడిపోతుంది. సరేదా. ఏమైందే? బుర్రు బుర్రు అనుకుంటే ఇంటికి వత్తివి, నిన్నటి నుంచి అడుగుతున్నాం. ఏమైందే చెప్పమంటే ఎప్పనే చెప్తలేవు. ఏమైందే? సప్పుడు ఏదేమరా? అమ్మా, నీ అల్లుని గురించి ఎట్లా నీకు తెలిసిందే కదా. ఆయనకు నేనంటే ముందు నుంచాలే ఇష్టం లేదు. పెళ్ళై ఇప్పటికి 3 సంవత్సరాలు అయినా కూడా ఒక్కరోజు ఆయన నన్ను ప్రేమగా చూసుకోలే. ఆయనకి ఏం చేయాలనో, నన్ను ఎట్లా వెళ్ళగొట్టానో ఆయనకు అర్థం కాక బాగా ఆలోచించి ఆయన నా మీద ఒక నిందేసిండమ్మా. నిందనా? ఏం నిందనే? నిందనా? ఏం నిందే చూచల్లే? ఆయన నేను ఎంత వదిలేసి వెళ్ళిపోతలేనని చెప్పి ఆయన లేని టైంలో ఎవరినో ఇంటికి పంపిండమ్మా. ఆయన నేను ఇద్దరం ఇంట్లో ఉండగా బయటికి వెళ్ళి వచ్చి తలిపేసిండు. ఆయన వచ్చి మా ఇద్దరికి ఏదో అక్రమ సంబంధం అంటగట్టి ఊరంతా ఇజ్జత్ తీసిండమ్మా. ఏం చేయాలండి అనేది నిజమా? ఇప్పుడే మన కాలం తీసుకొస్తా. ఆగురా, కూసా. అది మొత్తం చెప్పేదాకినావా? ఎంత ఆవేశం దేనికిరా నీకు? కూర్చోను, ముందు కూసా. చెప్పింది కదా. చెప్పవే అసలు ఏం జరిగింది ఇంకా చెప్పు. అప్పటి నుంచి నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా వాడ మీద ఊర్లో అందరు అబ్బాయి మాటలు మాట్లాడుతుర్రమ్మా. దాని గురించే మాట్లాడేసరికి నాకు మంచి అనిపిస్తలేదు. ఇంకా ఈ అందం తక్కువ ముచ్చట ఈడ కూర్చుండి చెప్తారా? ఎవరన్నా నింటే ఇజ్జత్ పోతుంది. ఇంకా ఇంట్లో కూర్చుండి అడుగుతారు పార్రి. చేసిన ఘనకార్యం ఇంక ఈడ కూర్చుండ పెట్టి అడుగుతాళ్ళు. ఓ బయట ఇంకా గోడల మీదకి వెళ్ళి వాళ్ళు వీళ్ళు తింటే పరువు పోతుంది. అరే కుమారు, అది చెప్పిందని తిన్నావు కదరా. ఏం చేద్దాం ఇప్పుడు? ఆయనకి అంత పెద్ద నిందేసే దాని మీద అది ఎట్లుంటదిరా ఊర్లో? అట్లా అన్న తర్వాత మనం ఆవేశపడితే మంచిది కాదురా. అది ఆడపిల్ల, మన పిల్ల. మనం వెనుక ముందు చూసుకొని మాట్లాడాలి. ఆవేశాలకు పోతే కాపురాలు పాడైతాయి. మరి ఏం చేద్దామో నువ్వు చెప్పు. చెప్పేదేముందమ్మా, నా చెల్లె తప్పేం చేయకుండా నిందేసిండు. ఉండంతి ఎన్ని రోజులు ఉంటుందో ఉండని. ఆయన తప్పని తెలుసుకున్నాక పంపిద్దాం. ఆహా, నీ చెల్లె మొగడు మారి వచ్చి నీ చెల్లెని తీసుకపోతేనేమో సరే అని మాట్లాడతాను. మరి అట్లనే నేను కూడా అన్నా కదా, నా చెల్లె మొగడు కూడా దీని విలువ తెలిసి వచ్చినాడే పోతుంది అని. అప్పుడేమో అట్లద్దు, దాన్ని పంపియాలే, దాని మొగం దగ్గరికి అది ఉంటేనే మంచిది అని మాట్లాడుతావు కదా. అదేంది మరి? నీ చెల్లెకు న్యాయం, నా చెల్లెకు న్యాయమా? ఏయ్, నీకు పిచ్చా అనే? నా చెల్లెమే నింద పడ్డది, నీ చెల్లె ఇష్టపెట్టొచ్చింది. నా చెల్లె నీ చెల్లె ఒకటే నానే. గండ్ల తేడా ఏముందయ్యా? నా చెల్లేమో దాని మొగడు ఇంకో దాంతో కనబడంగా దొరికిండు, గందుకే అది వచ్చింది. నీ చెల్లె మీద మీ బావ నింద పెట్టిండన్న సందుతో నచ్చింది. ఏమో ఎవరికెరక? నా చెల్లె మొగడు కదా రెడ్ హ్యాండెడ్ దొరికినట్టు నీ చెల్లెమో ఏం దొరకచ్చు. అది ఎవరికే మెరక? అంటే నేను నా చెల్లె గురించి చెప్తేనే నమ్మవు గాని నువ్వైతే నీ చెల్లె గురించి చెప్పంగానే నమ్ముతావా? దానికో న్యాయం దీనికో న్యాయమా? నిజంగానే చేసి ఏం తెలియనట్టు నంగరాసి నాటకాలు ఆడుతుంది కావచ్చు. ఎవరికెరక? ఏం మాట్లాడుతున్నావే? మా చెల్లె ఏమన్నా నా చెల్లెని గంత మాట్లాడతావు నువ్వు? ఆగమ్మా, నువ్వు ఆగే. నువ్వు ఎట్లా అంటావు నా చెల్లె? నువ్వు ఎట్లా నువ్వు ఆగమ్మా, నువ్వు ఎట్లా మనం వదులు వదులు నువ్వు వదిలే వదులు. ఎంత పెద్ద మాట మా చెల్లెలు. ఆగమ్మా నువ్వు. చెప్తే వినవా అసలు? ఏం మాట్లాడుతున్నాను? ఇంకోసారి పిచ్చి పిచ్చి మాట్లాడినా అనుకో, ఇద్దరు నాకు అందరు చింతగా వెళ్ళబడతా. అరే, ఈ ఆవేశం వల్లనేరా నీకేం ముచ్చట చెప్ప బుద్ధి కాదు. అసలు నువ్వు లేకముందే దాన్ని నేను ముచ్చట ఏందో తెలుసుకుందాం అనుకున్నా. కానీ నువ్వే ఏం జరిగింది అని వచ్చి ఇంటా అన్నావు. ఇని ఇప్పుడు ఇట్లా ఆవేశపడబడుతుంది. అది ఆడపిల్లరా, అది మంచిగా చెడో తెలుసుకొని మనం దాన్ని బావ దగ్గరికి పంపించాలి. ఒకసారి బావని కలిసి అసలు జరిగింది ఏంటో తెలుసుకుందాం. అంతే తప్ప ఇట్లా ఆవేశపడుతుంది బిడ్డ. కాపురాలు ఉంటాయి ప్రతి దానికి ఆవేశపడితే. చెప్తే వినాలి. పోనీ లోపలికి, ఇంక అన్నారు కానీ. కవిత, నీతో ఎప్పుడు మాట్లాడదామన్నా మీ అక్క ఉంటుంది. నీకేదో నచ్చేపి పంపిద్దాం అనుకుంటే మీ అక్క వచ్చి ఆపుతాను. అందుకే ఇవాళ మీ అక్కలేం టైం చూసి ఇక్కడ తీసుకొచ్చిన. పొద్దునే రోడ్డు మీద నడుచుకుని పోతా ఉంటే జనార్దమ్మ కలిసిండు.
ఏమయ్య కుమారు, నీ మరదలు నీ ఇంటి దగ్గర ఉంటుందట కదా, ఇట్లా ఉండడు కరెక్ట్ కాదు కదా, ఊర్లో 10 మంది ఏమనుకుంటారు అని అంటుండు. అది కూడా నాకు నిజమే అనిపించింది. నువ్వు ఇక్కడ ఉంటే నాకేం కాదురా, నీకే, నీ జీతమే ఖరాబ్ అవుతుంది. నీ అక్కేంద్రా నాతో సంతోషంగా ఉంటుంది, కానీ నీ అక్క మాట పడుకొని ఇక్కడనే ఉంటే నీ భర్త నేను వదిలేసేమో కానీ నీకు మళ్ళీ పెళ్ళి కాదురా. మీకేంది బావా, మీరు ఎన్నో చెప్తారు, ఎందుకంటే మీరు కూడా మగవాళ్ళే కదా. కానీ ఆ బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు. 3 నెలలు నేను ఎంత ప్రేమించినో, ఎట్లా చూసుకున్నో నాకు తెలుసు. నన్ను తిరిగి ప్రేమించకుండా మంచిదే, కానీ నన్ను ప్రేమించాల్సింది, నాకు పంచాల్సింది ఇంకో దానికి పంచిండు. ఎంత నరకం అనిపించిందో నాకు మాత్రమే తెలుసు. అందుకే మీ ఇంటికి వచ్చిన. చావడం కంటే మీ ఇంటికి రావడమే మంచిది అనిపించింది బాబా. నువ్వు ఎన్నైనా చెప్పురా, నువ్వు ఇక్కడ ఉండితే కరెక్ట్ కాదు. అవును అనుకున్నా, ఎప్పుడెప్పుడు నా చెల్లె సాటుగా దొరుకుతుందా, తీసుకొచ్చి ఏమేమి మాయ మాటలు చెప్తావా అని అనుకుంటానా. నేను గిట్ల గట్టి పోయి సిట్టి కట్టెత్తడో లేదో, దాన్ని తీసుకొచ్చి మంచిగా లేనిపోని అన్ని మాయ మాటలు చెప్పి దాన్ని ఇక్కించాలి బొమ్మల, దాన్ని ఇక్కించాలి పంపేయని చూస్తున్నావా? అబ్బా అబ్బా అబ్బా, ఏం తెలివి కల్లానివి. ఓ సారు, అసలు నా చెల్లె కాదు ఫస్ట్ చెప్పాల్సింది. బజార్ దై రోడ్డు మీద తిరిగి అక్కడ అక్క, అయ్యో రక్తం. అమ్మా, కవిత, రేపు దాన్ని హాస్పిటల్ తీసుకోదాం. నీకు పొద్దున 4 గంటల దెబ్బ అయింది, మామూలు ఇట్లా బతికిపోయినాను అడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా, తొందరగా హాస్పిటల్ పెట్టుకోవా. అమ్మా, అయ్యో ఏమైందిరా, ఏమైంది, ఎట్లా తాకింది దెబ్బ, ఏమైందిరా చెప్పు. చప్పుడు ఏడు బావే కొట్టిండు. నువ్వు కొట్టినవా? ఎందుకు కొట్టినవురా, ఏమైంది? ఈ దెబ్బ పొద్దున పడుతుండే, మీరంతా ఉన్నారా అని ఆగిన. అదేమన్నా తెలుసా, నా చెల్లె బజార్దాట, కొట్టకుండా ఏం చేయాలి? ఏందే గంత మాట అన్నావా? ప్రొద్దున్నే కదనే నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా, నిన్ను కొట్టొస్తే నేను ఆపినా, అప్పుడు ఆగిండు. మళ్ళీ వాడు ఒక్కడున్నప్పుడు నీ ఇష్టానికి మాట్లాడితే వాడు కొట్టడా అని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీ సుండినో రాగది. చెప్తే విననే వినవు, వాడిని రెచ్చగొట్టినట్టు మాట్లాడుతావు. చెప్తే వింటావా? ఉట్టిగా తన్నులు తిన్నావు. ఇప్పుడు నువ్వు నా మాట లెక్కేలేదు నీకు. సరేదా, ఉట్టిగా దెబ్బలు తిన్నావు. ఏమైనా కుమారు, బావ దగ్గరికి పోతా అంటివి, పోవా మరి? ఏం చేయాలమ్మా, పోతా అనుకునేసరికి నా పిల్లం పెంట పెట్టే, నేను హాస్పిటల్ పడి తిరగడానికి టైం సరిపోతుంది. అయినా చీకటైంది కదమ్మా, రేపు పొద్దున పోతుంది. అది కాదురా, రేపే పోతే పోయినాం అనుకో, కాకపోతే ఒకసారి ఫోన్ చేస్తే అయిపోవదురా బావకి. ఆయన ఏమనుకుంటాడు? బిడ్డ ఇంటికి పోయి ఉన్నా కూడా వాళ్ళకి పట్టలేదు, ఏం లేదు, నాకు ఫోన్ కూడా చేసి మాట్లాడలేదు అనుకోరారా? గట్లయితే ఎట్లా? ఫోన్ చేసి కూడా ఒకసారి మాట్లాడపోయావు బిడ్డ. 4-5 సార్లు ఫోన్ చేసినా అమ్మా, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు బావ. సరే, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నువ్వేం చేస్తావు గాని, రేపే పోయి నిమ్మలంగా అసలు ఏం జరిగిందో తెలుసుకుందు. సరే పా బిడ్డ, అన్నం తిందు. సరే అమ్మా. రజనీ తిన్నదా అన్నం? తిన్నదిరా, తిని మందులు వేసుకొని పన్నది. నువ్వు దాన్ని మళ్ళీ ఏమనకు. సరే అమ్మా. దా. హలో ప్రేమ్, ఇక్కడ అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వు చెప్పినట్టే మా ఆయన మీద నిందేసి మా అక్క దగ్గరకు వచ్చినావు. మా అక్క నమ్మింది. మా అక్క కూడా ఆయనకు విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేస్తా అంటుంది. ఇంకా వారం 10 రోజులలో నాకు విడాకులు ఇచ్చి పెళ్లి చేస్తుంది కావచ్చు. నువ్వేం టెన్షన్ పడకు, అంతా మంచి జరుగుద్ది. సరే, మా బావ వస్తున్నా, ఉంటున్నా.